డాలర్ బాధలు చెదిరిపోతున్న డాలర్ కలలు అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో తీవ్ర నిరాశ. గడిచిన 28 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఉపాధి కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి సంగతి అటుంచితే ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడతాయోనని అమెరికాలోని భారతీయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతుంది. దీంతో అక్కడే ఉండాలా, స్వదేశానికి తిరిగి రావాలా అన్న ఆలోచనలో పడ్డారు. అయితే లే ఆఫ్ పైన ఒక వెబ్సైట్ ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు కోల్పోయిన మొత్తం ఉద్యోగాల్లో 70% వాటా అమెరికాదేనని తేలింది. ఎడ్టెక్, ఫుడ్, ఆర్థికం, రిటైల్, కన్స్యూమర్, ఆరోగ్య రక్షణ రంగాలకు చెందిన 7,21,677 మంది ఉద్యోగాలకు దూరమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అమెరికాలో ఏడాది వ్యవధిలో ఉద్యోగాల తొలగింపులు 28% పెరిగాయని ఛాలెంజర్ గ్రీ అండ్ క్రిస్మస్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. అమెజాన్, మెటా వంటి టెక్ కంపెనీలే గత ఏడాది 1.68 లక్షల మందికి ఉద్వాసన పలికాయని పేర్కొంది. ఈ ఏడాది పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే దేశాన్ని వీడక తప్పదు. ఇక అగ్రరాజ్యంలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట OPT I-20 ఆప్షన్ ప్రకారం ప్రాక్టికల్ ట్రైనింగ్ను విడుదల చేస్తుంది. దీని ద్వారా 3 నెలల్లో ఏదో ఒక ఉద్యోగం చేయాలి, లేదంటే ఆ దేశాన్ని విడిచిపెట్టాలి. దీంతో దేశాన్ని వీడాల్సి వస్తుందన్న భయంతో కన్సల్టెన్సీల సాయంతో ఏదో ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరినట్టు ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారు విద్యార్థులు. ఇంకొందరు పొట్టకూటి కోసం తక్కువ జీతానికి రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చాలని మరికొందరు భయపడుతున్నారు. ఈ విధమైన పరిస్థితి ఒక్క అమెరికాలోనే కాదు, జర్మనీ, స్వీడన్, UK, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోనూ తీవ్ర ఉద్యోగ సంక్షోభం ఉందని లే ఆఫ్ అయిన వెబ్సైట్తో సహా మరో 2 సంస్థల నివేదికలు వెల్లడించాయి. ప్రపంచంలోని ప్రతి 10 ఉద్యోగ కోతల్లో 3 ఉద్యోగాల ఔస్టింగ్ ఈ దేశాల్లోనే జరుగుతున్నట్టు వివరించాయి. అయితే అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్నా కానీ గడిచిన 28 ఏళ్లలో ఇలాంటి ఉద్యోగ సంక్షోభం ఎన్నడూ చూడలేదని, 14 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వారికి కూడా ఇప్పుడు ఉద్యోగం దొరకట్లేదని, ఈ పరిస్థితి ఐటీలో మరింత ఎక్కువగా ఉందని ఐతరాజు శ్రీకాంత్ అనే వ్యక్తి అమెరికాలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.